హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మరొక స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే దానికోసం ప్రతిదీ పార్ట్ 4. ఇది మన హైదరాబాద్లో నిజంగా జరిగింది. అతనే మాకు స్వయంగా చెప్పాడు. ఈ స్టోరీ వింటే అసలు ఇలాంటి భార్యాభర్తలు మన మధ్యన ఉంటారా అని మీరు ఆశ్చర్యపోతారు. ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ జీవితంలో ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉంటారని. అలాగే ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్లతో కూడా అప్రమత్తంగా ఉంటారని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ స్టోరీ చెప్తున్నాను. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి. ఓపెన్గా మాట్లాడుతున్న రమ మీద కోరిక కలగటం లేదు. అడిగితే వెంటనే ఒప్పుకుంటుందని తెలుసు. నా మనసంతా లోపలే ఉంది. కొత్త అతనితో జయ ఎలా ఉందో అని ఆలోచిస్తున్నాను. అందువలన రమ ఒంటి నుంచి వచ్చే పర్ఫ్యూమ్ కూడా నన్ను కదిలించలేకపోయింది. 1 గంట దాటింది. ఏమిటి వీళ్ళు ఇప్పట్లో వచ్చేటట్లు లేరు, ఇవాళ నాకు పస్తే అంది డల్గా. కిచెన్లోకి వెళ్ళి మా ఇద్దరికి టీ తెచ్చి ఇచ్చింది. 2 గంటల తర్వాత అతను బయటికి వచ్చాడు. డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు. రమ టీ ఇచ్చింది. నా ముందు సోఫాలో కూర్చొని టీ తాగి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు. జయ ఇంకా బయటికి రాలేదు. రమ జయతో బెడ్రూమ్లో కబుర్లు చెప్తుంది. ఒక 10 నిమిషాలు చూసి నేను లోపలికి వెళ్ళాను. జయ బెడ్షీట్ కప్పుకొని పడుకొని ఉంది. రమ పక్కనే కూర్చొని కబుర్లు చెప్తుంది. ఇక నేను వెళ్తాను, ఈయన వేడెక్కి ఉన్నట్లున్నారు, జాగ్రత్త అంది చిలిపిగా. పోనీ నువ్వు ఉండవే, మా బాగోతం చూద్దువు గాని అంది జయ నవ్వుతూ. వద్దులే, ఇంకోసారి ప్లాన్ చేద్దాం. ఈరోజు మా ఆయనతో నేను తిప్పలు పడతాలే అని బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. మెయిన్ డోర్ బోల్ట్ చేసి వచ్చాను. పక్కనే కూర్చున్నాను. తన చేయి పట్టుకొని ఎలా ఉంది అని అడిగాను. బాగుంది అంది కళ్ళు మూసుకొని. జయ, నేనింకా ఆగలేను అన్నాను. ఇంత కసి ఉన్నప్పుడు రమని అడక్కపోయారా అంది చెవిలో. నేను మాట్లాడలేదు. దానికి మీరంటే ఇంట్రెస్ట్ ఉంది, అడక్కపోయారా అంది మళ్ళీ. మీకు అది నచ్చలేదా? ముట్టుకోలేదని చెప్పింది నాతో అంది. నాకు జయ తప్ప ఇంకెవ్వరూ వద్దు అన్నాను. నన్ను కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంది ప్రేమగా. జయని ముద్దు పెట్టుకొని నీరసంగా పక్కకి తిరిగి పడుకున్నాను. స్వర్గం అంటే ఇంకెక్కడో లేదనిపించింది. రోజులు స్వీట్గా గడుస్తున్నాయి. అతను ఆల్మోస్ట్ రమని డ్రాప్ చేసినట్లే. అతనికి శనివారాలే రావటం వీలవుతుంది. అప్పుడు జయని వదులుకోలేకపోతున్నాడు. రమ అర్థం చేసుకుంది. రాను రాను రమ రావటం తగ్గించేసింది. అతనొక్కడే వస్తాడు. అప్పుడప్పుడు గిఫ్ట్లు తెస్తాడు. జయకి అతనంటే మక్కువ ఉంది, ఇష్టం ఉంది. రమ నన్ను రెచ్చగొట్టడానికి ప్రయత్నించి ఆశలు వదిలేసింది. రమకి నేను దగ్గర కాకపోవడం వలన జయకి చాలా దగ్గరయ్యాను. జయ నన్ను చాలా ప్రేమగా చూసుకుంటుంది. ఇద్దరికి పాస్పోర్ట్లు చేయించాను. బాస్ టికెట్స్ అరేంజ్ చేస్తున్నానని చెప్పాడు. రమ గురించి అతని గురించి బాస్కి చెప్పలేదు జయ. రమ ఫ్రెండ్కి జయ అంటే కోరిక మాత్రమే కాకుండా మెల్లిగా ప్రేమ ఫీలింగ్స్ కూడా మొదలయ్యాయి. అతనికి పెళ్ళయి 2 ఇయర్స్ అయింది. వైఫ్ అందంగా ఉంటుందని జయకి చెప్పాడు. కానీ బెడ్లో పప్పు సుద్దట. జయలో ఉన్న నిరజానతనము అతనిని కట్టిపడేసింది. రమని కూడా వదిలేసేలా చేసింది. జయలో ఎలాంటి మగాణ్ణైనా బానిస చేసుకునే విపరీతమైన ఆకర్షణ ఉంది. అందుకే జయ అంటే నాకు వల్లమాలిన ప్రేమ, కోరిక, వాంఛ. పడకలో ప్రేమాభిమానాలతో రంగరించడము జయకు బాగా తెలుసు. ఈ జన్మకి నాకు జయ చాలు. జయతో పగళ్ళు రాత్రుళ్ళు తీపిగా గడిచిపోతున్నాయి. తన లైఫ్ని పరిపక్వతతో ఎంజాయ్ చేస్తుంది. నాకు ప్రతి రాత్రి స్వర్గ సుఖాలు అందిస్తుంది. తన నడుము సన్నగా ఉంది, పొట్టలేదు. ఎక్కువగా చీరలే కడుతుంది. నవ్వు ముఖం, తీరైన ముక్కు, తడి పెదాలు, లేత కొబ్బరి లాంటి చెంపలు. తన అందముతో పోలిస్తే నేను యావరేజ్. అయినా నన్ను ప్రేమగా చూసుకుంటుంది. పెళ్లి రోజు నుంచి ఇప్పటి వరకు ఒక్క తేలిక మాట కూడా అనలేదు. ఒక్క క్షణం కూడా నన్ను నిర్లక్ష్యం చేయలేదు. పైపెచ్చు నాకేది ఇష్టమో అది అర్థం చేసుకోవడానికి అనుగుణంగా ప్రవర్తించి నన్ను సుఖాల తీరాలకి తీసుకెళ్తుంది. ఎంతమందితో ఉన్నా నన్ను మాత్రం వదలదు. నేను ఒక విషయము 100% గ్యారంటీగా చెప్పగలను. నేను 90% మొగుళ్ళ కంటే అదృష్టవంతుణ్ణి. మా ఇద్దరికీ ఇష్టమైన ఇంకో అలవాటు ఏంటంటే
మా పెళ్లికి ముందు మా అనుభవాలని ఒకరికొకరు చెప్పుకొని రెచ్చిపోవటము. ఈ అలవాటు నాతోనే మొదలైంది. నా పేరెంట్స్ ఇద్దరు బిజీ డాక్టర్స్ అవటం వలన నన్ను ఆయమ్మ పెంచింది 15 ఏళ్ల వరకు. ఆమెతో నాకున్న క్లోజ్ అనుభవాలని జయతో ఉండగా పంచుకోవటము నేనే మొదలుపెట్టాను. జయకి అవి వింటూ రెచ్చిపోవటం అలవాటైంది. మెల్లిగా తను కూడా తన అనుభవాలని స్వీట్గా నాతో పంచుకోవటం మొదలుపెట్టింది. అలా మేమిద్దరము తారాస్థాయిలో ఎంజాయ్ చేస్తాము. మా మొదటి రాత్రి మమ్మల్ని చాలా దగ్గర చేసింది. నా పెళ్ళికి ఆయమ్మ రావటం, అన్ని దగ్గరుండి చూసుకోవటం, నన్ను ఎక్స్ట్రా ప్రేమగా చూసుకోవటం జయ గమనించింది. ఆ రాత్రి ఏకాంతంలో జయ నన్ను అడిగిన మొదటి ప్రశ్న ఇదే. మీకు ఆయమ్మ చాలా దగ్గర అని సూటిగా అడిగేసింది. నిజాయితీగా అవునని ఒప్పుకున్నాను. మా ఇద్దరిని దగ్గర చేసిన రెండో విషయము మా మొదటి కలయిక తర్వాత నాకు అర్థమైంది. మెల్లిగా అడిగాను. మాట్లాడలేదు. ఒక అరగంట తర్వాత మళ్ళీ ముద్దు పెట్టుకొని అడిగాను. ఒప్పుకుంది. తన అక్క భర్తతో గడిపానని నిజాయితీగా ఒప్పుకుంది. మా నిజాయితీ వలన మేము మానసికంగా చాలా దగ్గరయ్యాము. ఆయమ్మ దగ్గరుండి జయని ముస్తాబు చేసి శోభనానికి పంపించింది. బెడ్రూమ్లో ఎలా ఉండాలో చెప్పి పంపించింది. అందుకే జయ నన్న ప్రశ్న అడిగింది. ఆయమ్మతో నాకున్న అనుబంధం గురించి మొదటి వివరాలు జయతో ఆ రాత్రే పంచుకున్నాను. స్వర్గ సుఖాలు ఎంజాయ్ చేశాము. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆయమ్మే నాకు అన్నీ చూసుకునేది. డైలీ 2 సార్లు స్నానం చేయించడము, రాత్రి పక్కలో పడుకోబెట్టుకోవడము. నా 15 ఇయర్స్ వరకు కొనసాగాయి. నాకు 15 ఇయర్స్ అప్పుడు, ఆయమ్మకి 38 ఇయర్స్. భర్త వదిలేశాడు, పిల్లలు లేరు. మా ఇంట్లోనే 24 అవర్స్ ఉండేది. నా తల్లి బిజీ డాక్టర్ అవటం వలన ఆయమ్మ చేతుల్లోనే పెరిగాను. జయతో షేర్ చేసుకున్న మొదటి మెమరీ కూడా ఇదే. విని జయ చాలా ఉద్రేకపడింది. అది చూసి నాకు విపరీతమైన కోరిక కలిగింది. జయ నాతో పంచుకున్న మొదటి వివరము తన బావ. తనని ఒక మధ్యాహ్నం ఇంట్లో ఎవ్వరూ లేనప్పుడు బలవంతంగా లొంగ తీసుకోవటము విని పేట్రేకిపోయాను. ఇద్దరికి క్లియర్గా అర్థమైంది. ఇలాంటి పాత జ్ఞాపకాలు అంటే ఇద్దరికీ ఇష్టమని, స్వర్గ సుఖాలు అనుభవించవచ్చని తెలిసింది. అప్పటి నుంచి ఆల్మోస్ట్ డైలీ కంటిన్యూగా ఆనందిస్తాము. మా రెండో రాత్రి ఆయమ్మతో నా అనుభవాలని ఒక్కొక్కటి జయతో పంచుకొని ఆనందించాను. ఒక రాత్రి మేలుకు వచ్చి చూస్తే ఆయమ్మ నా పక్కలో లేదు. నేను లేచి ప్యాస్ పోసుకోవడానికి అటాచ్డ్ బాత్రూంలోకి వెళ్తుంటే నా స్టడీ రూమ్లో నుంచి మాటలు వినబడ్డాయి. మెల్లిగా కర్టెన్ పక్కకి లాగి చూశాను. ఆశ్చర్యపోయాను. లోపల ఆయమ్మ నాన్న ఉన్నారు. నాన్న ఆయాస పడుతున్నాడు. నేను వెనక్కి వచ్చి నా బెడ్ మీద పడుకున్నాను. 5 నిమిషాల తర్వాత ఆయమ్మ వచ్చి నా పక్కనే పడుకుంది. నాన్న మా గదిలో నుంచే మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళటం గమనించాను. అప్పటి నుంచి వారంలో 2 సార్లు నాన్న ఆయమ్మ సన్నిహితంగా ఉండటం ఫాలో అయ్యాను. అమ్మకి ఈ విషయం తెలియదనుకుంటాను. ఒక రాత్రి ఆయమ్మని అడిగేశాను, నాన్న నువ్వు నా స్టడీ రూమ్లో ఏం చేస్తారు? చూసేశావా అని అడిగింది ఆశ్చర్యంగా. అవునని తలూపాను. ఆయమ్మ మాట్లాడలేదు. 2 రోజుల తర్వాత మళ్ళీ అడిగాను. నన్ను ముద్దు పెట్టుకొని, మీ నాన్నకి నేనంటే పిచ్చి. నేను వద్దన్నా వినకుండా 2 రోజులకు ఒకసారి వస్తారు. నేను ఎదురు చెప్పలేను ఆయనకి అంది నా చెవిలో. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నా ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. అంతవరకు బాయ్.